వెతుకుతున్నావు? ప్రియా, నా డైరీ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టావు? ఇక్కడే పెట్టాను. అసలు ఎక్కడ పెట్టావు? సరే, నువ్వు డైరీ వెతుకుతూ ఉండు, నేను రాజీవ్ దగ్గర రిపోర్ట్స్ తీసుకుని వస్తాను. అసలు ఎక్కడ పెట్టాను? రాజీవ్, అది సాహా రిపోర్ట్స్. ఓ, సాహా డైరీ నీ దగ్గర ఉందా? అది రూమ్ లో అంతా వెతుక్కుంటుంది. నేను వెళ్ళి చెప్పొస్తా. 1 minute. నీతో కొద్దిగా మాట్లాడాలి. నాతోనా? దేని గురించి రాజీవ్? సాహా గురించి, తను రాసిన ఈ డైరీ గురించి. సాహా గురించా? ఈ డైరీలో ఏం రాసిందో తెలుసా? యు నో వాట్స్ రిటన్ ఇన్ దిస్? రాజీవ్, టెన్షన్ పెట్టకుండా ఏముందో చెప్పందులో. చదువుతో విను. మీ ఫ్రెండ్ సంతోషంగా లేదట. మనం చూపించేది ప్రేమ కాదట, జాలంట. అందుకే తన జీవితంలో ప్రేమ లేకుండా పోయిందట. తన జీవితంలో ప్రేమ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుందట. వాట్ ఈస్ దిస్? వాట్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఇస్ దిస్? నో నో నో. అది నిజమేమో రాజీవ్. వాట్? నిజమై ఉండొచ్చా? వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫూలిష్నెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఓ సరే వదిలే, ప్రేమ గురించి పక్కన పెడదాం. మరి పెళ్లి గురించి రాయడం ఏంటి? తను అలా రాసిందా? రాసింది కాబట్టే కదా అడుగుతున్నాను. పెళ్లి గురించి రాయడం ఏంటి? కెన్ ఐ జాయిన్? సాబ్, యు ప్లీజ్ స్టే అవుట్ ఆఫ్ దిస్. నా డైరీలో నేను రాసుకున్న నా ఊహల గురించి తనేం చెప్తుంది రాజీవ్? ఓకే, నువ్వు చెప్తావు, నేను వినాలి. ఓకే, నువ్వు చెప్పు, నేను వింటాను. చెప్పు. అందరూ వాళ్ళ ఊహల్ని పక్కన వాళ్ళతో చెప్పుకుంటారు. నాకు చెప్పుకోవడానికి మనుషులున్నా చెప్పుకునే మనసు లేదు. అందుకే డైరీలో రాసుకున్నాను. అయినా ఒకటి జరగాలి అనేది కోరిక, జరిగితే బాగున్ను అనేది ఊహ. నాది ఊహ రాజీవ్. నేను జరగాలి అనుకోలేదు, జరిగితే బాగుండు అనుకున్నాను. అది కూడా తప్పంటే నేనేం చేయలేను. ఏమీ చేయలేనా? వాట్? ఏమీ చేయలేవా? ఏమీ చేయలేవా నువ్వు? రాజీవ్, నువ్వు డాక్టర్వి, కొంచెం బీపీ కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడు. ఎలా కంట్రోల్ చేసుకోమంటావు? దీనికి చచ్చిపోయే రోగం ఉంది. దీన్ని ఎవరు కోరుకుంటారు, ఎవరు పెళ్లి చేసుకుంటారు? నీకేమైనా గుర్తుందా? రాజీవ్, ఐఎమ్ సారీ సాహా, ఐ డోంట్ మీన్ టు హర్ట్ యూ. అంటే ప్రియా, నా ఉద్దేశం నువ్వైనా చెప్పు. నువ్వు తప్పేమీ అనలేదు రాజీవ్. నా జీవితంలో అవేమీ జరగవు కాబట్టి వాటిని ఊహలు అన్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇట్స్ ఓకే రాజీవ్. యూ జస్ట్ రిమైండెడ్ మీ ఆఫ్ మై కండిషన్. థ్యాంక్స్ ఫర్ దాట్. ప్రియా, అట్లీస్ట్ నువ్వు ఎక్స్ప్లెయిన్. సాహా, షారుఖ్ డిడిఎల్జీ ఫిలిం వస్తుంది, రా చూద్దాం. సాహా, ఏంటి డల్గా ఉన్నావు? పొద్దున రాజీవ్ అన్న దాని గురించి ఆలోచిస్తున్నావా? తను నీ మంచి గురించేగా చెప్పాడు. వదిలే, నా మూడ్ బాగాలేదు. బయటికి వెళ్దామా? ఏంటి టైంలో? రాజీవ్కి తెలిస్తే నిన్ను కాదు, తీసుకెళ్ళినందుకు నన్ను అంటాడు. నా వల్ల కాదు. అంతేనా? అంతే అంటే అంతే. అంతేలే. నేను ఇంటికి హాస్పిటల్కి తప్ప హ్యాపీగా అందరిలా తిరగలేను కదా. అదే అమ్మా నాన్న ఉంటే వేరేలా ఉండేది. ఎవడన్నాడు బయటికి వెళ్ళొద్దని? రాజీవ్ ఏడ్సాడు. ఆయన డాక్టర్ ఏంటి మిలిటరీ రూల్స్ పెడతాడేంటి? ఆయన ఈ టైంలో బయటికి వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుంది? మహా అంటే నేను తిడతాడు, నన్ను పచ్చి బూతులు తిడతాడు. ఆయన మనం మాట్లాడుకునే బూతుల ముందు ఇవన్నీ చిన్నవేలే. పద, ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ప్రియా, కార్లో వెళ్దామా? నీ కారు, నీ ఇష్టం. ఎవడాపుతాడో చూస్తా. కీస్ అక్కడున్నాయి. కీస్ సంగతి నేను చూస్తా. ఫ్రిడ్జ్ లో బీర్ బాటిల్స్ ఉన్నాయి, పట్టుకొచ్చి. ఏ ఎదవాపుతాడో చూస్తా. నిన్ను ఏ ఎదవాపుతాడో నేను చూస్తా. అది వర్కౌట్ అవ్వదు. అలా చేస్తే అది కూడా అవ్వదు. ఇంకేదన్నా ఆలోచించాలి. ఆలోచిద్దాం, ఇంకేదన్నా బెటర్ ఆలోచించాలి. సెట్ బావా, అంతా సెట్ చేస్తాను. మనం బయలుదేరటం ఆలస్యం అంతే.
అలాగేదరా ఇప్పుడు ఆ, అంత అందమైన అమ్మాయి మనలాంటి వాళ్ళకి పడుద్దంటావా? మాడుకుందాం, దాని గురించే మాడుకుందాం. చెప్పు. నీ మొహం మీద బొచ్చి తప్ప మొహం కూడా కనపడిన వేస్ట్ మొహం నువ్వు. ఆ? ముట్టుకుంటే కందిపోయి సుకుమారం ఆ అమ్మాయి. ఆ. నీకు ఎలా పడతా అనుకున్నావు బాబాయ్? ఎలా పడతా అనుకున్నావు? ఇంకో 2 మాటలు ఎక్స్ట్రా మాట్లాడంటే గోప్ పగిలిపోతారే చెప్తున్నాను. అది నీటు ఆ. పాజిటివ్ కూడా ఉంది. అలాంటి ఇద్దా 10th క్లాస్ అమ్మాయిల క్లాస్మేట్స్ కి, ఇంటర్ అమ్మాయిల ఆటో డ్రైవర్లకి, ఆ. డిగ్రీ అమ్మాయిల లెక్చరర్లకి, మరి ఇలాంటి అందమైన అమ్మాయిలు మనలాంటి ఎదవలకు పట్టడం కామన్ బాబాయ్. అది సృష్టి ధర్మం, దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అంటే నువ్వు నన్ను ఎదవంటున్నావా? మరి కాదా? మళ్ళీ అది ప్రూవ్ చేయాలా? యు వాంట్ ప్రూఫ్? వెయిట్ బెగ్గర్, మిస్టర్ బెగ్గర్, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నాను లేపి ఏం చేస్తున్నావు అంటావేంట్రా ఎదవా? నా పేరు తెలుసా? మరి మావాడు నీతో పాటు తిరుగుతున్నాడంటే అది ఎదవన్నారు ఎదవై ఉంటాడు. ఓకేనా? ఏంట్రా ఓకే? ఏంటి ఓకే? అసలు నువ్వేమన్నావు? అందమైన అమ్మాయిలు ఎదవలకు పడతారు అని అన్నావు. మరి వీడే నన్ను ఎదవన్నారు ఎదవంటున్నాడు. ఇంకా ముందు పడిపోతారు కదా. అయ్యో పోయి లాజిక్ మర్చిపోయాను రా. థ్యాంక్ యూ రా బాబు, నువ్వే నన్ను కాపాడు. ఏదో చేసి మా ఇద్దరిని సెట్ చేసిరా. అర్థమవుతుందా? బాబాయ్ ఆ. బా, నేనే అనుకున్నా నాకన్నా నువ్వు ఏంటి? ఆడు చెప్పింది కరెక్ట్. పదా సరే వస్తున్నా. అన్నీ మనం అనుకున్నట్టు అవుతాయి కదా. అవుతాయి అవుతాయి. దీంట్లో ఏం మార్పు లేదు కదా. లేదురా, నువ్వు జాగ్రత్త తోలరా బాబు. నీకు నేను అన్నం వెనక పెడతాను. తిరిగి చూసుకుంటాను పిల్లలు. వాళ్ళు రే, 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 రే. I haven't, Priya. Break సహాయం వాడని అప్లై చేశాను. Actually, you know, వాళ్ళే wrong route లో. Okay. నేను కావాలని గుద్దలేదు. నువ్వు కావాలని గుద్దకపోయినా వాళ్ళకి నిజంగానే దెబ్బలు తగిలాయి. పెద్దగా తగిలాయా? నువ్వు పెద్ద కారుతో గుద్దినా వాళ్ళకి చిన్నగానే తగిలాయిలే. పద రాజీవ్కి చెప్తాం. ఈ రాజీవ్కి ఎందుకు? నైట్ టైంలో కార్ తీసినందుకు నిన్ను, బాటిల్ ఓపెన్ చేసినందుకు నన్ను, ఇద్దరిని తిట్టి పడేస్తాడు. అవసరమా? మరి ఇంకెవరికి చెప్తాం? ఈ హాస్పిటల్ రాజీవ్ ఒకడేనా? ఎవడొకడు ఉంటాడులే. సార్, ఎస్ సిస్టర్, బెడ్ నెంబర్ 15లో పేషెంట్ పరిస్థితి ఏంటో చూడండి. ఓకే సార్. ఏంటి, ఏమైంది? అంటే అది సార్, రూమ్ నెంబర్ 6లో ఒక పేషెంట్ని చూడాలి. కొంచెం అర్జెంట్ డాక్టర్, ప్లీజ్. పదండి. యాక్సిడెంటా? అవును సార్. వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చారా? కాదు, మేమే రాంగ్ రూట్లో వెళ్ళాం. స్మెల్ వస్తుంది. తాగి డ్రైవ్ చేశారా? తను తాగింది, నేను డ్రైవ్ చేశాను. తాగి నడిపితేనే యాక్సిడెంట్లు అవుతాయి అనుకున్నాను, కానీ తాగిన వాళ్ళు పక్కనే ఉంటే యాక్సిడెంట్లు అవుతాయని ఇప్పుడే అర్థమైంది. సార్, రూమ్ నెంబర్ 6. సార్, సార్ పేషెంట్ డీటెయిల్స్. పేరు మైకల్ జాక్సన్, అందరూ ఎంజే అంటారు. బ్లడ్ గ్రూప్ వెరీ రేర్, బి నెగటివ్. అవును సార్. నీ బ్లడ్ గ్రూపే. హీస్ మై పేషెంట్. కంగారు పడకండి. వీడికి తగిలిన దెబ్బలకి ఇంజెక్షన్ వేస్తే నొప్పి పోతుంది, ఆయింట్మెంట్ పూస్తే దెబ్బ పోతుంది. కానీ దేవుడు వీడికి పెట్టిన రోగానికి వీడి ప్రాణమే పోతుంది. కన్ఫ్యూజ్డ్? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వీడికి బ్రెయిన్ ట్యూమర్. వాడెప్పుడు చనిపోతాడో వాడికే తెలియదు. వాడేంటి, డాక్టర్ అయినా నాకే అర్థం కావటం లేదు. వాడు చాలా డిఫరెంట్. బాధ వస్తే నవ్వుకుంటాడు, ఆనందం వస్తే 10 మందితో పంచుకుంటాడు. వీడు దేన్ని సీరియస్గా తీసుకోడు, అది లైఫ్ అయినా చావైనా. అంత వింత మంచి కాబట్టి పేషెంట్ పేరు, రోగం గుర్తుపెట్టుకోవాల్సిన నేను వీడి మొత్తం డీటెయిల్స్ గుర్తుపెట్టుకున్నాను. మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఓ వారం రోజుల్లో దెబ్బలు తగ్గిపోతాయి. రేపే డిశ్చార్జ్ చేస్తాను. నువ్వు నైట్స్ తిరగడం తగ్గించు, నీ హెల్త్కి మంచిది. నువ్వు తాగడం తగ్గించు, తన హెల్త్కి మంచిది. హ్మ్? హ్మ్. నా పరిస్థితిలోనే ఉన్నాడు, కానీ నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు. నవ్వుతున్నాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తున్నాడు. ఎవడు వీడు తెలుసుకోవాలనిపిస్తుంది.